స్వస్థతనిచ్చితివి నీ వాగ్దానములు ఆత్మలేనివి నీ వాగ్దానములు ఆత్మలేనివి నా ప్రియుడా నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. పరిశుద్ధుడు తండ్రి, నీ వాక్యాన్ని వినబోతున్నాం. వాక్యములో నుండి మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. దేవుని వాక్యం ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా దేవుని వాక్యం మనతో మాట్లాడిద్ది. ఒక మనిషి మనిషితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవుని వాక్యం మనతోనే మాట్లాడిద్ది. దేవుని వాక్యం మనకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చిద్ది. దేవుని వాక్యం మనకు కావలసిన నెమ్మదినిచ్చిద్ది. దేవుని వాక్యం మనకు కావలసిన సమాధానాన్ని ఇచ్చిద్ది. దేవుని వాక్యం మనకు కావలసిన ఆ నిబ్బరాన్ని ఇచ్చిద్ది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించింది. దేవుని వాక్యం మనల్ని గద్దించింది. దేవుని వాక్యం పిల్లరా, మనలో ఏమైనా లోపాలుంటే మనం ఎవరూ సంపూర్ణం కాము. మనం అందరము కూడా సంపూర్ణతలోనికి వెళ్ళటానికే భక్తి చేస్తున్నాం. ఒక వ్యక్తి సంపూర్ణుడు అయ్యాడు అంటే ఆ వ్యక్తిని దేవుడు భూమి మీద ఉంచడం. ఆమె చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చాలా మర్మిది, మీరు గ్రహించాలి. ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని భక్తిలో సంపూర్ణం అయ్యింది అంటే దేవుడు ఒక్క క్షణం కూడా ఉంచడు. కమాన్ అంటాడు అంతే. ఏడకి ఉందోలా, ఎక్కడికి? పరలోకానికి. సో ఆ భక్తిలో ఆ వ్యక్తి సంపూర్ణత పొందింది. ఆ భక్తిలో ఆ వ్యక్తి సంపూర్ణుడయ్యాడు. అందుకే దేవుడు కమాన్ ప్రభు అన్నాడు, నేనుండు స్థలములో మీరు ఉండులాగునా. ఒక దినాన మన గురి, మన గమ్యం, అవర్ అల్టిమేట్ గోల్, మన అంతిమ లక్ష్యం ఏంటంటే అక్కడ ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. పిల్లరా, అక్కడ ఉండటానికే ఈ గద్దింపు, అక్కడ ఉండటానికే ఈ హెచ్చరికలు, అక్కడ ఉండటానికి ఈ వాక్య విధానం పిల్లారా. కాబట్టి వాక్యము దగ్గర మనకి అన్నీ దొరుకుతాయి. మనకి ధైర్యం దొరికిద్ది, సమాధానం దొరికిద్ది, నెమ్మది దొరికిద్ది, నిబ్బరం దొరికిద్ది. వాక్యం వింటూ ఉండగానే దేవుని చిత్తం ఏంటో మనకు బయలుపరచబడింది. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏ మార్గంకి వెళ్ళాలో, ఏ మార్గంకి వెళ్ళకూడదో మనకు బోధపడిద్ది. వాక్యం వింటూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే మనలో ఉన్న లోపాలు కనబడతా ఉంటాయి. మనందరం ఈరోజు ఆరాధనకు వచ్చేటప్పుడు అందరం ఒక దాని ముందు నిలబడి వచ్చాం. దేని ముందు? అబ్బా, ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఒక దాని ముందు నిలబడ్డాం, మీరైనా నేనైనా. దేని ముందు? అద్దం. అద్దం ముందు ఎందుకు నిలబడ్డాం? జుట్టు ఎలాగుందో, ముఖం ఎలాగుందో, మనం ఎలాగున్నామో అద్దం చూపించింది. పిల్లరా, వాక్యం అనే అద్దం దగ్గర మన పై రూపం కాదు, మన అంతరంగము ఎలా ఉందో చూపించింది వాక్యం. మనం ఎక్కడ తప్పిపోతున్నామో చూపించింది వాక్యం. ఎక్కడ పడిపోతున్నావో చూపించింది వాక్యం. నువ్వు పదే పదే ఎక్కడ దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నావో వాక్యం చూపించింది. దేవుణ్ణి సంతోష పెట్టాల్సిన నీవు దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నావని
పదే పదే మాట్లాడుతూ ఉండిద్ది వాక్యం. ప్రియులారా, నువ్వు ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడవకూడదో వాక్యము నీకు స్పష్టంగా నీతో మాట్లాడిద్ది. ఒక మీటింగ్కి 1000 మంది వస్తే ఆ 1000 మందితో వాక్యం మాట్లాడిద్ది. 1,00,000 మంది వచ్చినా 1,00,000 మందితో మాట్లాడిద్ది. ప్రియులారా, వాక్యానికి అంత శక్తి ఉంది. కాబట్టి సంఘమా, మీరు వాక్యం వినేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. యోబు గ్రంథం యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 37:5. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 37 verse 5. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. ఒకరు చదవండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నాతో పాటు ఈ మాటలు అందరూ కూడా చెప్పండి. దేవుడు, చెప్పాలి అందరూ, దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడి ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. వాక్యమును మీకు బోధించడానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్న సమాధానము చెబితే మీకు ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడని? ఒక చేత్తోనేనండి, ఒక చేత్తోనేనైతేది, 2 చేతులతో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? గొప్ప కార్యాలు. యోబు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనము గ్రహింపలేని, అంటే దేవుడు చేసే కొన్ని కార్యాలంట మనకు అర్థం కావంట. అది ఇమ్రాన్, దేవుడు చేసే కార్యాలట కొన్ని మనకి అర్థం కావంట. అరే, ఇప్పుడే చేశాడా దేవుడి కార్యం? ఇది జరగదనుకున్నానే, ఇది అవదనుకున్నానే. మొన్న హైదరాబాద్ నుండి నేను ఉప్పల్ అనే ప్రాంతంలో ఒక సంఘానికి ఇటువరకు వెళ్ళాను. 3 years బ్యాక్. 3 సంవత్సరాల క్రితం ఉప్పల్ అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ 12 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ఒక జంట వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. వాళ్ళు, నేను మర్చిపోయాను ఆ సంగతి. వాళ్ళు ఫోన్ చేసి సాక్ష్యం నాకు చెప్పిందాక నాకు గుర్తురాల. ఒలిగొండలో, హైదరాబాద్కు దగ్గరలోనే ఒలిగొండ అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో 2 రోజులు పాస్టర్స్ కాన్ఫరెన్స్ వెళ్తా. ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఉప్పల్లో వాళ్ళ బ్రాంచ్ ఉంది సంఘం, ఆ బ్రాంచ్ సంఘానికి తీసుకొచ్చాడు నన్ను. ఆ 2 రోజులు పాస్టర్స్ మీటింగ్ అయిన తర్వాత ఉప్పల్లో మీటింగ్ పెట్టాడు. రాత్రిపూట ఒక 300 మంది వచ్చారు. ఆ మీటింగ్ లో వాక్యం అయిన తర్వాత 12 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ఒక జంట వచ్చారు. ఆ భర్త పేరేమో అబ్రహాం, భార్య పేరేమో అమ్మాయి పేరు ఏదో మొత్తానికి ఉంది, మర్చిపోయాను. వాళ్ళిద్దరూ, అబ్బాయి పేరు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు అంతా నాకు పాస్టర్ గారితో పాటు బాగా పరిచయం చేశాడు ఆ 2 రోజులు. ఆ పేరు గుర్తు పెట్టుకుని అమ్మాయి పేరు గుర్తులేదు. ఒక వారం క్రితం ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుండి, ఉప్పల్ నుండి. కొత్త నెంబరు, ఎవరు వీళ్ళు అనుకుని ఫోన్ ఎత్తాను. ఎత్తగానే, అయ్యగారు ప్రైజ్ లాడ్ అండి అన్నారు. ప్రైజ్ లాడ్ అమ్మా, లేడీ వాయిస్, సిస్టర్ గారి వాయిస్. చెప్పండి అమ్మా ఏంటి అంటే, అయ్యా నేను పలానా అని మొత్తం పరిచయం చేసుకుంది. మీరు 3 సంవత్సరాలతో ఉప్పల్ అనే ఊరు వచ్చారు, అప్పుడు రాత్రి వాక్యం మీరు మాట్లాడారు. ఆ వాక్యం ద్వారా నేను చాలా ప్రభావితం చేయబడ్డాను. ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటంటే, మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడు మీ తట్టు తిరుగుతాడు. మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడు మీ తట్టు తిరిగి ఏమేం కార్యాలు చేస్తాడో ఒక 7 కార్యాలు చెప్పారు. ఆ అమ్మాయి హృదయానికి ఆ వాక్యం బాగా టచ్ అయిందంట. విశ్వాసంతో ప్రార్థన చేయించుకుందంట. ఆ రాత్రి ఆ అమ్మాయి చెబుతుంది, మీరు అందరికీ ప్రార్థన చేస్తూ మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు, మా సమస్య మీకు చెప్పాం, 12 years అయింది, మాకు పిల్లలు లేరు. మీరు ప్రార్థన చేసి ఒక వాక్కు చెప్పారు, ఒక ప్రవచన వాక్కు చెప్పారు,
నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఒక మగబిడ్డను దేవుడు ఇవ్వబోతుండని చెప్పారండి. మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అదే మరుసటి సంవత్సరం కల్లా మాకు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చుకున్నాడండి అని ఆమె చెబుతూ ఒక సాక్ష్యం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి అట నాకెందుకు ఈ 3 సంవత్సరాలు వాళ్ళు ఫోన్ చేయలేకపోయారంటే, పాప ఆ బిడ్డ పుట్టినాక చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా వెళ్ళాడంట ఆ పిల్లోడు. అంటే పుడుతుంతోనే హార్ట్లో హోలు, పుడుతుంతోనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చిందంట. సో ఆ టైంలో మొత్తానికి ఆ పాస్టర్ గారి ప్రార్థన, ఆ తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని మహాకృప, ఆ బిడ్డ బ్రతికాడు, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండగలిగాడు. ఆ గుండెలో ఉన్న హోల్ కూడా పూడిపోయిందంట. పిల్లరా ఒక కృతజ్ఞత కూటం పెట్టుకోవడానికి నెక్స్ట్ మంత్ పిల్లరా జూలైలో ఒక కృతజ్ఞత కూటం పెట్టుకోవడానికి ఒక డేట్ తీసుకోవడానికి నాకు ఫోన్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాక్ష్యం చెబుతూ 12 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరు, నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఎగతాళి చేయబడ్డాం. చాలా పర్యాయాలు నా భర్త నాకంటే ముందు రక్షించబడి బాప్తీసు పొందిన నా భర్త, నువ్వు బిడ్డలను అంటలేదు, ఇంకొక పెళ్లి చేసుకుంటాను. అతడు విశ్వాసే, అతడు దేవుని చర్చికి వెళ్ళేవాడు, అతడు క్రైస్తవుడే, కానీ బిడ్డలను పుట్టలేదన్న ఉద్దేశంతో నువ్వు నాకు బిడ్డను కంటలేదు కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకుంటానని చాలా పర్యాయాలు నన్ను బ్లాక్మెయిల్ చేశాడండి. దేవుని సన్నిధిలో నేను కాంచిన కన్నీరు, మీరు చేసిన ప్రార్థన, మీలాంటి ఎంతో మంది దైవజనులు చేసిన ప్రార్థన, దేవుడు 12 సంవత్సరాల తర్వాత నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన దేవుడు ఎవరి జీవితంలోనైనా గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది గర్భఫలమే కాకపోవచ్చు. ఒకవేళ అనారోగ్యమా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒకవేళ మీరు అప్పుల్లో ఉన్నారా, గొప్ప కార్యం చేస్తాడు. అదం మీరు వెనక్కి తిరిగి చూస్తుంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. భోజనం వచ్చినప్పుడు నేనే సైగ చేస్తాను, వెళ్ళి తీసుకొద్దురు కానీ భోజనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని అభిషేకం కింద ఉన్నప్పుడు, మీరు డిస్టర్బ్గా ఉన్నప్పుడు నాకు దేవుని ఆత్మ డిస్టర్బ్ అవుతాడు, ఆ ఫ్లోయింగ్ ఆగిపోయింది అన్నమాట. సో మీ దృష్టి అంతా కూడా ఇటే ఉండాలి, అందరి దృష్టి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ దృష్టి అంతా దేవుని వాక్యం మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని కట్టింది, దేవుని వాక్యం మిమ్మల్ని నిలబెట్టింది, దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచింది. మీరు వాక్యం వింటూ ఉండగానే అద్భుతాలు జరుగుతాయి. చెప్పండి పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యాన్ని చాలా సీరియస్గా మీరు వినాలి ప్రియులారా. ఆ సమయంలో ఆ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. సో ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటానంటే, ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అప్పుడు చేశాడు దేవుడు గొప్ప కార్యాలు, ఇప్పుడు చేస్తాడు. మనం గ్రహింపలేనివి, ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట. మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. దేవుని గొప్ప కార్యాల గురించి 3 మాటలు చెప్పాలంటే, ఆయన గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తాడు, ఇంకా చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. గతంలో చేశాడు, ఇప్పుడు చేశాడు, ఇంకా రాబోయే కాలంలో చేస్తానే ఉంటాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. పిల్లగా ఆయన బిడ్డగా నీకు చేయకపోతే ఎవరు చేస్తాడు? నేను నా తమ్ముడు మహేంద్ర అదే అంట, మనకు చేయకపోతే దేవుడు ఎవరు చేస్తాడు నాన్న? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేస్తాడు అంటే, ఆయన బిడ్డవు నీవు. ఆమేన్. ఆయన కుమార్తెవు నీవు, ఆయన కుమారుడు నీవు. నిన్ను కొనుక్కున్నాడు ఆయన, నిన్ను కన్నాడు ఆయన, నిన్ను కొనుక్కున్నాడు. నీకు చెయ్యకపోతే ఎవరికి చేస్తాడు? ఆమేన్ చెప్పండి. చూడండి, మన పిల్లలకి మనల్ని అడిగే దమ్ము రైట్స్ ఉంటాయి. మనం వాళ్ళ డాడీ కాబట్టి, నువ్వు నీ బిడ్డకి డాడీ కాబట్టి నీ బిడ్డ నిన్ను అడిగే హక్కు ఉంది. ప్రభు అన్నాడు, మీరు మీ పిల్లల్ని వినాలి. ఈ మాట మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు అంటాడు ప్రభు, మీరు మీ పిల్లలు మిమ్మల్ని చాపడేరు అనుకో, వాళ్ళకి పాము తీసుకొచ్చి చేతిలో పెడతావా? మీ పిల్లలు మిమ్మల్ని గుడ్డు అడిగారు అనుకో, ఏమడిగితే గుడ్డు అడిగితే
వాళ్ళకి నువ్వు కప్పను తీసుకొచ్చి పెడతావా? మన పిల్లలు ఏది అడిగితే అంతకంటే ద బెస్ట్ ఇవ్వటానికి తల్లిదండ్రులుగా మనం ప్రయత్నం చేస్తాం. ప్రతి తల్లి తండ్రి పిల్లలకు ద బెస్ట్ ఇవ్వాలని ఆశపడతారు. మరి తల్లిదండ్రులుగా మన పిల్లలకి మంచి ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు. ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువు కొయ్యి అడ్డ కొయ్యి మీద వేలాడదీయబడ్డాడు ఆయన. మరి ఆయన కొనుక్కున్నాడు నిన్ను. పౌలు అదే అంటాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, కొరింథీ సంఘమా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఏంటి ఆ విలువ? యేసయ్య రక్తం యొక్క విలువ. ప్రతిదానికి ఒక విలువ ఉండింది. ఇంట్లో ఏసీకి ఒక విలువ, ఫ్రిడ్జ్కి ఒక విలువ, మన వాడుకునే ఫర్నిచర్కి ఒక విలువ, నీ చేతికి పెట్టుకునే రింగుకి ఒక విలువ, నీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారానికి ఒక విలువ. వీటన్నిటికీ విలువ ఉండింది. అగ్నితో కాలిస్తే కాలిపోతాయి ఇవన్నీ. తెలుసా మీకు? అగ్ని తగిలింది అంటే అన్ని స్మాష్ అయిపోతాయి. అగ్నికి తట్టుకోకుండా నిలబడకుండా పాడైపోయేటటువంటి వాటిని ఇంత విలువగా పెట్టి మనం ఎంచుకుంటున్నామే. 2025 సంవత్సరాల క్రితం యేసయ్య రక్తపు విలువ వెలకట్టిన వాడు భూమి మీద ఎవడు లేడు ప్రియులారా. యేసయ్య రక్తానికి ఇంత ఖరీదని చెల్లించిన వాడు ఎవడు లేడు. శాపములో పాపములో అపవాది కపట హస్తాల్లో నలిగిపోతున్న మనల్ని ఆయన ప్రేమించి ఆయన రక్తము చేత, కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు అదే అంటాడు, ఆయన రక్తము చేత మిమ్మల్ని విమోచించాడు అంటున్నాడు ప్రియులారా. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ. ఈరోజు నా ప్రియులారా, ఆయన మన కొరకు ప్రాణమే పెట్టాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయలేడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కున్న వాళ్ళకి ఈ జూన్ నెలలో ఒక ప్రవచనం చెప్పు, వాళ్ళని చూస్తూ నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు ఈ రోజు దేవుడు ప్రారంభించబోతున్నాడని చెప్పు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నోటితో నువ్వు ఏది పలికితే అది నువ్వు పొందుకుంటావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో అంటాడు, నోటి మాటలట జీవం ఉందంట, మరణం ఉందంట. నీ నాలుగుతో నువ్వు ఏది రిలీజ్ చేస్తే అది అక్కడ డెలివరీ అయ్యింది. ఈ నాలుగుతో నువ్వు జీవాన్ని రిలీజ్ చేస్తే జీవం రిలీజ్ అయ్యింది. ఈ నాలుగుతో నువ్వు మరణకరమైన పరిస్థితులు రిలీజ్ చేస్తే అవే రిలీజ్ అవుతాయి ప్రియులారా. అందుకే నోటి మాటల్లో జీవం ఉంది చెప్పాలి, మరణం కూడా ఉంది. అందుకే మాట జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట, శాపాలు, నెగిటివ్ వర్డ్స్, ఇది అవ్వదు, ఇది జరగదు, నా కర్మ ఇంతే, నా పిల్లల బ్రతికింతే, నా పరిస్థితులు ఎప్పుడు ఇంతే 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 అంటే దేవుడు కూడా ఆమెన్ అంటాడు. నో, నా పరిస్థితి ఎలాగ ఉండదు, నా పరిస్థితి ఎలాగ ఉండదు, నా పిల్లల పరిస్థితి ఎలాగ ఉండదు, నా ఆరోగ్య పరిస్థితి ఎలాగ ఉండదు, నా ఆర్థిక పరిస్థితి ఎలాగ ఉండదు అని మనకు మనం పలుకోవాలి పిల్లారా. సిచ్యువేషన్స్ తారుమారైనప్పుడు మనం విశ్వాసపు మాటలు మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు ఇక్కడ యోబు గ్రంథములో, మనం గ్రహింపలేని అంటే అసలు మనకి ఊహకు అందని గొప్ప కార్యాలు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఇటువరకు? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు? పాస్ట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్ అంటే ఏంది? గడిచిన దినాల్లో ఎన్ని కార్యాలు చేసి ఉన్నాడు. మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే ఆ కార్యాలన్నీ చేసిన మాట నిజమే, ఇప్పుడేది అరే అప్పుడు చేశాడు కానీ ఇప్పుడు ఎందుకు చేయడు? ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవుతావని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నా, నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుడు కార్యం చేయమంటే చేయడు. ఈ లైవ్ లో కూడా ఎందరో దేవుని వాక్యం వింటున్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి దూరంగా ఉండి, దేవునికి నచ్చని మార్గంలో ఉండి, దేవునికి ఇష్టం లేని మార్గాల్లోకి వెళుతూ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేయాలి అంటే చెయ్యడు ఆయన. ఎప్పుడు ఆయన కార్యం చేస్తాడు అంటే ఆయనకు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు, ఆయనకి ఇష్టంగా నువ్వు నడిచినప్పుడు, ఆయనకి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే భక్తి ఆత్మీయత నీలో కనబడినప్పుడు
ఆయన అంటున్నాడు, మనము గ్రహింపలేని, ఆ మాట పూర్తి చేస్తారా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 3 కార్యాలు నేను మీకు జస్ట్ అలా చెబుతా. ఈ జూన్ నెలలో ఎవరెవరి జీవితాల్లో ఈ 3 కార్యాలు పడబోతున్నాయో నాకు తెలియదు. ఈ 3 కార్యాలు మాత్రము, ఈ 3 తలుపులు మాత్రం తెరబడ్డాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ 3 తలుపులు ఎవరి కొరకు తెరబడుతున్నాయో మనం విందాం పిల్లరా. ఈ గొప్ప కార్యాలు ఏం చేయబోతున్నాడు దేవుడు? మొట్టమొదటిగా చూడండి, యెషయా గ్రంథం 61:7. ఏంటి ఆ గొప్ప కార్యాలు? జూన్ నెల మొదటి ఆదివారం కాబట్టి వాగ్దాన రూపంలో ప్రభు మాట్లాడబోతున్నాడు. కృపరక్షణ గారు, దేవుడు కార్యం చేయబోతున్నాడు మీ జీవితంలో కూడా. చూడండి, యెషయా గ్రంథం 61:7. మొదటి కార్యము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో, ఓ ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించారో. మనిషి దేన్ని తట్టుకోలేడంటే, ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండింది. వింటున్నారా అమ్మా? గమనిస్తున్నారా? ప్రతి వ్యక్తికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండింది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఆత్మ గౌరవం. దేవుడు మనిషికి అది పెట్టాడు. మనిషి దేన్నైనా తట్టుకుంటాడు, దెబ్బనైనా తట్టుకుంటాడు అంట, కానీ మాటని, అవమానాన్ని తట్టుకోలేడంట. తెలుసా? అందుకే ఒక సామెత ఉంది, మనిషి అంట దెబ్బను మర్చిపోతాడంట, కానీ దేన్ని మర్చిపోడు? ఆ మాటకున్న పవరే అది. ఇశ్రాయేలీయులంట మనుషులట, శత్రువులు ఎన్నో పర్యాయాలు వాళ్ళనట అవమానించారంట, ఎగతాళి చేశారంట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు అంటున్న మాట, మిమ్మల్ని ఎవరెవరైతే ఎగతాళి చేశారో, ఓ ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఎవరెవరైతే అవమానించారో, మిమ్మల్ని ఎవరైతే తక్కువగా మాట్లాడారో. ఎలా మాట్లాడారు? మనిషికున్న నీచమైన స్వభావం ఏంటంటే తక్కువగా మాట్లాడతారండి, ఎగతాళిగా మాట్లాడతారండి. అన్నములో కరివేపాకుని ఎలాగైతే పక్కన పెడతామో, కరివేపాకులాగా మన బంధువులే తక్కువ పెడతా ఉంటారు, తక్కువ చూస్తూ ఉంటారు, ఎగతాళిగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు. పిల్లగా చిన్నచూపు చూస్తూ ఉంటారు. మనిషి దేన్నైనా తట్టుకుంటాడు, కానీ ఎగతాళిని తట్టుకోలేడు. అందుకే దేవుని పిల్లలు ఎవరిని ఎగతాళి చేయకూడదు. వినాలి, ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఇప్పుడు వెళ్ళండి నాన్న, ఇప్పుడు వెళ్ళండి, ఒక 3 వెళ్ళండి. రైట్, వింటున్నారా? చాలు, ఇక ఎవరు వెళ్ళొద్దు, వాళ్ళు సరిపోతారు. మనిషి దేనైనా తట్టుకుంటాడు, ఎగతాళిని తట్టుకోలేడు, అవమానాన్ని తట్టుకోలేడు, నిందను భరించలేడు. దేవుడు అంటున్న మాట, మనం గ్రహించలేని గొప్ప కార్యాల్లో మొదటి కార్యము, పిల్లరా, మీ నిందకు దేవుడు ఘనతను పుట్టించబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించారో, అవమానానికి ప్రతిగా, ఆ మాట చెప్పండి, ప్రతిగానండి. చెప్పండి, ప్రతిగా. దేనికి ప్రతిగా? కొంచెం గట్టిగా చెప్పండి. దేనికి ప్రతిగా? అవమానానికి ప్రతిగా దేవుడు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ జూన్ నెలలో రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట 3 సార్లు చెప్పండి. రెట్టింపు ఘనతనండి, రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. ఎంతమందికి కావాలి రెట్టింపు ఘనత? చేయొద్దండి. ఆశీర్వాదం మీ తలల మీద పడబోతుంది. హల్లెలూయా. ఆ రెట్టింపు ఘనత మీ కుటుంబం మీదకి రాబోతుంది. ఆ రెట్టింపు ఘనత మీ పిల్లల మీదకి రాబోతుంది. ఆ రెట్టింపు ఘనత మీ యొక్క ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మీరు చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోతున్నాడు? రెట్టింపు ఘనత. ఘనతలో కూడా ఎలా ఇస్తాడంట? రెట్టింపు అంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
ఘనతలో కూడా ఏముందంట? ఒకంతు కాదంట, రెండంతలు. ఈ రెండంతల రెట్టింపుని ఈ జూన్ నెలలో దేవుడు మనకి దాచాను అంటున్నాడు. హల్లెలూయా. ఇది మొదటి కార్యం. రెండో కార్యం చూద్దాము ప్రియులారా. కీర్తనల గ్రంథంలోనే ఒక మంచి మాట ఉంది. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన చదవ చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1:9. హెబ్రీ పత్రిక 1:9. హెబ్రీ పత్రిక 1:9. రెండవ కార్యాన్ని దేవుడు ఏం దాచాడు అంటే, దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. మొదటి కార్యమేమో పిల్లరా అవమానం, ఎగతాళిని కొట్టివేసి రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. రెండవ కార్యం ఏమిటి అంటే హెచ్చించబోతున్నాడు. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి కావాలి హెచ్చింపు? చేతులు ఎత్తండి. మీ చేతులు చూడాలి జూన్ నెలలో దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాను అంటున్నాడు. మీ ఉద్యోగాల్లో హెచ్చిస్తాను అంటున్నాడు. మీ చేతి పనులు హెచ్చిస్తాను అంటున్నాడు. మీ యొక్క కష్టారిత్తములు హెచ్చిస్తాను అంటున్నాడు. మీ పిల్లలను హెచ్చిస్తాను అంటున్నాడు. పిల్లరా, మీ కుటుంబమును అన్ని రీతులుగా హెచ్చిస్తాను అంటున్నాడు. దేవుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు కానీ, దేవుడు ఒక కుటుంబాన్ని హెచ్చించినప్పుడు కానీ వాళ్ళని కిందకి త్రొక్కటము ఎవరి వల్ల కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనిషి వల్ల కాదు. ఏ మనిషి వల్ల కాదు. ఎందుకంటే నిన్ను హెచ్చించింది మనిషి కాదు. దావీదుని అణగదొక్కటానికి సౌలు 23 సార్లు ప్రయత్నం చేశాడు. సౌలు వల్ల కాలా. సౌలు ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసిన దేవుడు దావీదుని అంతకంతకు పైకి లేపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉద్యోగస్తుల్లోనే కానీ, నీ కో ఆఫీసర్సే కానీ, నీ బిజినెస్ పార్ట్నర్సే కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళే కానీ, నేను ఎంత అణగదొక్కాలని చూసినా వాళ్ళు అంతకంతకు అణగదొక్కబడతారు. కానీ వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. అందరంత ఎత్తుకు తీసుకెళ్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లేదా రెండవ ఆశీర్వాదము అంతకంతకు హెచ్చిస్తాడు. ఆ మాట చెప్పండి. అంతకంతకు హెచ్చిస్తాడు. ఇది దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యం. ప్రియులారా, యోసేపుని హెచ్చించలేదా? దావీదుని హెచ్చించలేదా? బబులోను దేశానికి బానిసలుగా పట్టబడ్డారు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. ఆ నలుగురు యవనస్తుల్ని దేవుడు హెచ్చించలేదా? మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. మన పిల్లలను కూడా హెచ్చిస్తాడు. మన రాఫా బ్లెస్సింగ్ యూత్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మినిస్ట్రీస్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన కుటుంబాలను కూడా దేవుడు హెచ్చిస్తాడు. మన రాఫా బ్లెస్సింగ్ ఫ్యామిలీస్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించినప్పుడు ఏ మనిషి కిందకి అణగద్రొక్కలేరు. ఇది రెండవ కార్యం. మూడవ కార్యం నేను అలా చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తాను. మూడవ కార్యము మనము గ్రహింపలేని మూడవ గొప్ప కార్యం చాలా ఉన్నాయి. కానీ ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మూడవ మాటతో నేను ముగిస్తాను. కీర్తనలు 103, 4, 5 వచనాలు. ఒకటి, అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనతనిస్తాడు. రెండవదిగా దేవుడు హెచ్చిస్తాడు. మూడవ కార్యం అక్కడ కీర్తనలు 103, 4, 5 వచనాలు. అమ్మా, ఏమేమి ఉంచుతున్నాడంటే కరుణా కటాక్షములు నీకు. ఇంకొక మంచి మాట ఉంది అక్కడ, గ్రహింపలేని గొప్ప కార్యంలో మూడో మాట అక్కడ ఉంది. ఏముంది చూడండి, 5వ వచనం. 4లోనే మేలుతో నీ హృదయమును. ఆ మాట ఉందా లేదా? ఎన్నో చరణం అది? 5వ చరణం. చదువు నాన్న, ఫుల్ చదువు. మేలుతో నీ హృదయమును తృప్తి పరుచున్నాడు. ఆగండి, ఇప్పుడు బైబిల్ మూసేసి నా వైపు చూడండి.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 కార్యాలు ప్రాసెస్లో ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలా పర్యాయాలు నేను కారులో వెళ్తా ఉంటే ఇంగ్లీష్లో ఒక బోర్డు కనబడింది. ఏంటి ఆ బోర్డు అంటే రోడ్ వర్క్ ఈజ్ ప్రాసెస్ అని ఉండింది. రోడ్ వర్క్ ఈజ్ ప్రాసెస్. ఆ మాట చెప్పండి. ప్రాసెస్ అనండి. ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే జరుగుతుంది. హల్లెలూయా. ప్రారంభంలో ఉంది. ఆ మాట చెప్పండి. ఎలా ఉంది? ప్రారంభంలో ఉంది. పని ప్రారంభంలో ఉంది. హల్లెలూయా. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను ఈ 3 బ్లెస్సింగ్స్ మీ కుటుంబాల మీదకి. పిల్లల రెట్టింపు ఘనత ప్రాసెస్ లోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. హెచ్చింపును దేవుడు ప్రాసెస్ లోకి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. 3వ గొప్ప కార్యం ఏమిటి అంటే మనము గ్రహింపలేని 3వ కార్యం ఏం చేయబోతున్నాడంటే మేలుతో ఆయన మన హృదయములను తృప్తిపరచబోతున్నాడు. మీరు ఏం అనుకోవాలంటే ఒక మాట చెప్పమంటారా? మనిషి స్వభావం, మనిషి ఆ అన్నం తిన్నంత కాసేపే, కడుపు నిండినప్పుడే చాలు అంటాడు. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ చూడాలి. కడుపు నిండినప్పుడు రాత్రి కూడా నా పిల్లలతో అదే చెప్పా. చాలాసేపు నవ్వుకున్నారు వాళ్ళు. సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం ముప్పాళ్ళలో ఒక పాస్టర్ పెద్ద ఆయన బతికే ఉన్నాడు. లాజర్ గారు చాలా వృద్ధుడు, 80 సంవత్సరాలు. చాలా ప్రాంతాలు నాతో పాటు సేవకు వచ్చేవాడు. కొల్లగొంటనే ఊరు తీసుకెళ్ళి ఒకరోజు మీటింగ్కి తీసుకెళ్తే పాపం సేవకుడిని ఎంత చూస్తారో సేవకుడి పక్కన వచ్చిన వాళ్ళకు కూడా అంతే చూస్తారు విశ్వాసులు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో చక్కగా చూసుకుంటారు నాతో పాటు ఎవరైనా వస్తే. బ్రదర్స్ చాలా మందికి తెలుసు అది. ఆయన పాపం మంచోడే, చాలా మంచోడే, కపటం లేనివాడు, మంచి సేవకుడు. పాపం విశ్వాసం ఏం చేసిందంటే ప్రేమతోటి, దైవజనుడు కదా, పెద్ద ఆయన కదా అని ఆ రోజు పాపం ప్రేమతో ఇంకా పెట్టబోతుంటే ఈయన మొదటిసారి వద్దమ్మా అన్నాడు. రెండోసారి ఆమె కూడా పాపం ప్రేమతో పెట్టబోతుంటే వద్దన్నాడు. పాపం ఇంకా ఆమెకి ప్రేమ ఎక్కువ. మీకులాగే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకులాగే ప్రేమ ఎక్కువ. వీళ్ళకి ఈయన ఆగమన్నాడా? నెత్తిని ఓడి ఇంటి ఇద్దరు రైజ్ అయ్యడం అనుకున్నా. ఆగమన్నానా? నీకు భయం ఏంది పెట్టడు? అరే బాబా, ఆ అమ్మాయి కళ్ళంబడిలు వచ్చేసింది. అంత రియాక్ట్ అవుతాడని అసలు ఆమె అనుకోలేదు, నేను అనుకోలేదు. ఏంది లాజరు అంత గొప్ప? ఒకసారి చెప్పాను, పెట్టదు ఆగల. రెండోసారి వద్దమ్మా అన్న. ఏ సార్ మనిషినా లేకపోతే జంతువులు? ఏందా పెట్టడం ఏంది అని ఆయన నా మీద కోపడుతున్నాడు. ఇక నేను ఆ మనిషిని ఏమనాలి? విశ్వాసులు ప్రేమలో కొన్నిసార్లు అలా కోప్పడేటట్టు చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి, అమ్మా దయతో ఏమనుకోబాకు, ఏదో ధ్యాసలో ఉండి తొందరపడి అన్నాను, ఏమనుకోబాకమ్మా. వాళ్ళ అత్త ఉంది, ఆ కోడలకి అత్త ఉంది. ఆ అత్త లోపలికి పిలిపించండి అంతే. ఈసారి ఎవరినైనా తీసుకురా పర్లేదు, ఈ ముసలోని మాత్రం తీసుకొచ్చావంటే మాత్రం నీకు కూడా మనిషి ఆ అన్నం తిని కాసేపే చాలు అంటాడు. ఇక ఏ విషయములు ఇకన చాలు అని మాత్రం మనం మాత్రం చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెబుతామా? చెప్పం. అన్నం తిన్న కాసేపే కడుపు నిండిందంటే చాలు. అందుకే సామెతల్లో సొలొమోను అంటాడు, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా, చూడండి వినండి, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కెళ్తాడంట. అందుకే పిల్లరా, భూమి మీద మన జీవితాలకి
అసంతృప్తి లేకుండా దేవుడు ఏం చేస్తానంటాడంటే మేలుతో మీ హృదయములను సంతృప్తి పరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 కార్యాలు, ఈ 3 వాగ్దానాలు కూడా 3 ముత్యాలు గట్టిగా పట్టుకుని వెళ్ళాలి మీరు. ఈ నెలలో ప్రాసెస్ లో ఉన్నాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, రోడ్డు ప్రాసెస్ లో ఉన్నట్టుగా ఈ 3 కార్యాలు మీకు ప్రాసెస్ లో ఉంటున్నాయి. ఆ ప్రాసెస్ మీరు చూచుదురుగాక. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేయును అని భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు. ఏంటి మనం గ్రహించలేని 3 గొప్ప కార్యాలంటే, ఒకటి, మీ నిందని, మీ అవమానాన్ని ఈ నెలలో దేవుడు కొట్టివేయబోతున్నాడు. కొట్టివేసి ఏం చేయబోతున్నాడంటే మీకు ఘనతనివ్వబోతున్నాడు. రెండవదిగా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మేలుతో మీ హృదయములను తృప్తిపరచబోతున్నాడు. ఆమేన్. అంటే మేలు వచ్చినప్పుడు హృదయం ఏమైంది? అమాట చెప్పండి, చెప్పండి ప్లీజ్ చెప్పాలి. మేలు నీకు కనబడినప్పుడు, మేలు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, మేలు నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు, మేలు నీ భర్తకు వచ్చినప్పుడు, మేలు నీ భార్యకు వచ్చినప్పుడు, మేలు నీ పిల్లలకు వచ్చినప్పుడు, నీ ఉద్యోగంలో మేలు జరిగినప్పుడు, నీ వ్యాపారంలో మేలు జరిగినప్పుడు, నీ హృదయం నిండా ఏముండిద్ది? అది అమాట చెప్పండి, ఏముండిద్ది? అమ్మయ్యా, అంటే తృప్తి అన్నమాట. అసంతృప్తితో ఎవరిని ఉండనివ్వడు దేవుడు. మీరు రాసి పెట్టుకోండి ఈ మాట. ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వారిని అసంతృప్తితో పోనిచ్చేవాడు కాదు ఆయన. మీరు చూడండి బైబిల్ గ్రంథం మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఆ 4 సువార్తలు మీరు చదివితే యేసు దగ్గరికి ఎంతో మంది అసంతృప్తితో వచ్చారు. ఆయన దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఎవ్వరూ అసంతృప్తితో వెళ్ళలేదు. తెలుసా మీకు? ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్నో అసంతృప్తులు, రకరకాల అసంతృప్తులతో వచ్చారు. బట్ ఒక్కసారి ఆయన్ని కలుసుకుని, ఒక్కసారి ఆయన్ని తాకి, ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు ఎవరి జీవితాల్లో ఆ అసంతృప్తి, ఆ ఛాయలు కనబడలేదు. ఈరోజు మీరు ఎన్నో రకాలైన అసంతృప్తులు వచ్చారు కదా. కుటుంబంలో కానీ, పిల్లల జీవితంలో కానీ, అప్పుల్లో కానీ, ఉద్యోగం వ్యాపారాల్లో కానీ రకరకాల అసంతృప్తులు. నోరు తెరిస్తే రకరకాలైన అసంతృప్తులు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ అసంతృప్తులను దేవుడు తృప్తిపరచబోతున్నాను అంటున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలం సిద్ధపడ్డవాడు నిలబడండి. మోకాళ్ళ మీద నిలబడండి. మోకాళ్ళ మీద నిలబడండి. ఈ 3 గొప్ప కార్యాలు ప్రాసెస్. ప్రభు నాకు అదే చెప్పమంటున్నాడు. ప్రాసెస్ చేయబోతున్నాను. ప్రాసెస్.